హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, డైరెక్టెడ్ బై నితిన్ భరత్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అండ్ స్టోరీ ప్లాట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ ఇంకా బాగుండుంటే మాత్రం మూవీ అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండేది. స్టోరీ విషయానికి వస్తే తమిళనాడు అండ్ మన తెలుగు స్టేట్స్ బార్డర్లో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో లైన్గా 60 మంది అబ్బాయిలు పుడతారు. వాళ్ళ తర్వాత ఒక్క అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయే హీరోయిన్ దీపికా పిల్లి. అయితే అలా 60 మందిలో ఒకరిని తను పెళ్లి చేసుకోవాలని ఊర్లో వాళ్ళు హీరోయిన్కి కండిషన్ పెడతారు. తర్వాత ఒక ఇంజనీర్ లాగా మన హీరో ఆ విలేజ్కి ఎంటర్ అవుతాడు. హీరో అండ్ హీరోయిన్ ఆబ్వియస్లీ లవ్లో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ప్రదీప్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ విలేజ్ గురించి ఇంట్రడక్షన్తో అండ్ సత్య కామెడీ సీన్స్తో అలా సాగిపోతుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మనం గెస్ చేసేలాగా ఉన్నా బాగుంటుంది. మూవీ పర్లేదులే బాగుంది అనుకునే టైంలో సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. మూవీ స్టోరీని సిటీకి షిఫ్ట్ చేస్తారు. మూవీలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది. కొన్ని సీన్స్ అయితే ఎందుకో ఫాస్ట్గా కట్ పేస్ట్ చేసినట్లు అనిపించింది. క్లైమాక్స్ అయితే మరీ ఫాస్ట్గా తీసేయాలి, టైం ఆర్ బడ్జెట్ లేదు అన్నట్లు తీశారు. క్లైమాక్స్ అయితే ఇంకా బాగా తీయొచ్చు, బట్ ఏమైందో తెలీదు, అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. స్టోరీలో రాసుకొని ఉంటారు, బట్ ఎగ్జిక్యూషన్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల క్లైమాక్స్ ప్రాపర్గా ఎండ్ చేయలేదనిపించింది. క్లైమాక్స్ కనుక బాగా తీసుంటే ఒక ఎమోషనల్ సీన్ వచ్చి ఉండేది. మూవీ అవుట్పుట్కి బాగా ప్లస్ అయి ఉండేది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ డిడ్ ఏ డీసెంట్ జాబ్ అని చెప్పాలి. ఆయనకి ఇచ్చిన రోల్లో బాగానే పర్ఫామ్ చేశాడు. దీపికా డిడ్ ఏ గుడ్ జాబ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సత్య, గెటప్ శ్రీను అండ్ బ్రహ్మాజీ గారు బాగా పర్ఫామ్ చేశారు. వీళ్ళ కామెడీ సీన్స్ వల్లే మూవీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సత్య కామెడీ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయింది. మూవీలో విలేజ్ విజువల్స్ అండ్ సెట్స్ అన్నీ న్యాచురల్గా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా బాగా ఇచ్చారు. క్యాచీ లిరిక్స్తో సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బాగా కుదిరాయి. ఫైనల్లీ డైరెక్టర్స్ నితిన్ భరత్. వాళ్ళు రాసుకున్న స్టోరీ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్ కూడా ఫస్ట్ హాఫ్ వరకు బాగా చేశారు. కామెడీ సీన్స్ కూడా బాగా రాసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ ఇంకా ఎంగేజింగ్గా రాసుంటే బాగుండేది. క్లైమాక్స్ ఆన్ పేపర్ రాసినట్టు ప్రజెంట్ చేసుంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా టైటిల్ని పెట్టుకొని ఆ టైటిల్ని అయితే చెడగొట్టలేదు అనిపించింది. కామెడీ సీన్స్ అండ్ డిఫరెంట్ స్టోరీ లైన్ కోసం ఒకసారి చూసేయచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.